ట్రంప్ది ఇంకా నడుస్తూనే ఉన్నది. 12 దేశాలపై ప్రయాణ నిషేధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం. దేశాన్ని కాపాడుకునేందుకేనని వెల్లడి. మరో 7 దేశాలపై పాక్షిక బ్యాన్. హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసాలు కుదింపు. వామ్మో వామ్మో, 12 దేశాలు, అసలు 12 దేశాల ప్రజలు ఎంట్రీ లేదట. ఇంకా 7 దేశాలలో పాక్షికంగా ఎంట్రీ అట. మరి వాళ్ళు ఏమైనా చూపించాల్సి ఉంటుంది ఇంక 7 దేశాల వాళ్ళు. కానీ సుంకాలు ఒకటి నడుస్తూ ఉన్నాయి, టారిఫ్లకు సంబంధించి అదొకటి నడుస్తూ ఉంటే మరొకటి ఇట్లా. జాతీయ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాలకు చెందిన ప్రయాణికులు అమెరికాకు వెళ్లకుండా నిషేధం విధించారు. ఈ నిషేధ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అంతేగాక మరో 7 దేశాలపై పాక్షిక నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కొలరాడోలో యూదులపై జరిగిన దాడి నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిషేధం విధించిన దేశాల జాబితాలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఏమాన్, మయన్మార్, కాంగో, చాద్, హైతీ, ఈక్వటోరియల్ గినియా, లియా, ఎరిత్రియా, సూడాన్, సోమాలియా దేశాలు ఉన్నాయి. ఇక క్యూబా, తర్కమెస్తాన్, వెనెజులా, బురుండి, లావోస్, టోగో, సియెరా లియోన్ దేశాలపైన పాక్షికమైనటువంటి బ్యాన్ ఉన్నదట. ఈ బ్యాన్ జూన్ 9 నుంచి అమల్లోకి వస్తుందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించినాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, మాకు హాని కలిగించాలనుకునేటువంటి వ్యక్తులను మేము దగ్గరికి రానియమనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఈయన నిర్ణయాలు మామూలుగా లేవు అసలు. అలా పాకిస్తాన్ లేదు, మరి ఎట్లెట్లనో. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.